లిటిల్ హార్ట్స్ సినిమా నిన్న ప్రీమియర్స్, ఈరోజు ఫస్ట్ డే షోస్ అన్నీ జరగడం జరిగింది. నిన్న ప్రీమియర్స్ రెస్పాన్స్, ఇదంతా ఈ రెస్పాన్స్ అంతా యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. అందరూ అందరూ మెసేజ్‌లు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, షేర్‌లు అన్నీ బావుంది, ఇది బావుంది, అలా నవ్వుకున్నాం. అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం ఇంత థియేటర్‌లో ఆడుతుందంటే ఖచ్చితంగా మా బన్నీవాస్ గారు అండ్ వంశీనందపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ ఈటీవీ వాళ్ళు ఇలాంటి మంచి కాంటెంట్ ఎంకరేజ్ చేసి టాలెంట్ ఎంకరేజ్ చేయడం అండ్ ఆల్సో సాయి మార్తాండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా చాలా బాగా కుదిరి ఇంత మంచి ప్రొడక్ట్ అయితే బయటకు వచ్చింది. జనాలు అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి, నేను ఈ ఈటీవీ హెడ్ సాయి దగ్గరికి ఫస్ట్ టైం నరేషన్కి తీసుకెళ్ళినప్పుడు చెప్పా, ఇది థియేటర్ స్క్రిప్ట్, ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్కి తెప్పించే బాధ్యత నాది అని చెప్పా. సాయి నేను అది చేశానా లేదా? యూఆర్ హ్యాపీ? థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ థియేటర్కి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఖచ్చితంగా ఇది ఇంకా ప్రీమియర్స్ 3 షోలు అని స్టార్ట్ చేసి అది ఆడియన్స్ రెస్పాన్స్ ఇంతగా ఉండడంతో 29 షోలు వేయడం టపా టపా. బన్నీవాస్ గారు నాకు బన్నీవాస్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ థియేటర్లలో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎవ్వరికీ లేదు, ఉండదు. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు అన్నట్టు చెప్పారు. అది ప్రీమియర్స్ అప్పుడే తెలిసింది. టప్పా టప్పా షోలు వేయడం, అన్ని అన్ని ఫుల్ అవ్వడం, అదంతా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఆ గేమ్ చాలా బుర్ర ఉండాలండి. అది బన్నీవాస్ గారి వల్ల కుదిరింది. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరూ ఇంత రెస్పాన్స్ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నా డైలాగ్ ఒకటి ఉంటుందండి, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా, మరి ఎందుకురా నీకు అని డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉంది. ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక చిన్న సినిమాకి ఇది చాలా నాకైతే రికార్డే. నా లాంటి వాడికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి.